ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈవేళ మీరు చూశారు, ఇందా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను. మీ అందరికీ తెలుసు. గత 42 సంవత్సరాల నుంచి కూడా వాటమి ఉండొచ్చు, గెలిపి ఉండొచ్చు, ప్రజా జీవితంలో గడిపాం. నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను బతికి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాను తప్పించి వేరే ఆలోచన మాకు ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది. ఆ మాట అంటారు కొంతమంది, ఆ మాట ఎందుకంటూ ఉంటారు. సరే, ఏ పదవిలో ఉండవచ్చు, నేను ఏ కుర్చీలోనే కూర్చోవచ్చు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా? అదే నా భావన. అదేవిధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు. ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా? ఇది హౌస్లోకి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది. మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది. నేను నా అనుభవం చెప్తున్నాను. ఈవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 83లో కానీ 85లో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వేయాలో నేర్చుకోవాలి. ముందు ఏ ఫార్ములా వెళ్ళాలా? సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా. ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం. ఇంతకుముందు హైదరాబాద్లో బాబు గారి టైంలో, సార్ మీకు గుర్తుందో లేదు కానీ, ఒక 4-5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. 9 రోజులు అక్కడే ఉన్నాం. ఏ సమస్యని ఎలా ప్రజెంటేషన్ చేయాలా, క్వశ్చన్ అవర్లో ఏ సమస్యలు ఏం చేయాలా, 304లో ఏంటి ఇవ్వాలా, కాళ్ళ టెన్షన్లో ఏంటి ఇవ్వాలా, బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ సిగ్గుపడవసరం లేదు. ప్రజా సమస్య నేర్చుకోవడంలో తప్పు లేదు. అంచేది మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా టైం తీసుకొని, సీనియర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మనల్ని చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని. ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీల్లేదు. మనం ఈ 5 రోజులు మనకి పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. చాలా ఉన్నాయి. బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి. ఇది బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయిన డిమాండ్స్ మీద మాట్లాడండి, ట్రైనింగ్ అవ్వండి. కావాలంటే మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు, ఆఫీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుందాం, ట్రైనింగ్ ఇద్దాం. అన్నీ చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలాగే మీ అందరినీ కోరేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం. మనమే చాలా బాధ్యత ఉందని ఇంతకే చెప్పాను. ఆ సమస్యలు ఏ విధంగా చర్చించారు? బుచ్చి చౌదరి గారు లాంటి పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ అందరినీ కలిసి మన బాధ్యత. నా ఉద్దేశం ఒకటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే
ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు. అది మా 4 మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అందరూ కూడా సహకరించండి. అందరికీ ఇద్దాం, ఒకేసారి టైం లేదు, ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను. కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనవి చేస్తూ, మరి వారు మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ది హౌస్ ఈజ్ ఎగ్జాంట్ ఈజ్ డైడ్ విత్ ది కాన్స్టెంట్ ఆఫ్ ది హౌస్. నెక్స్ట్ డేట్ ఉంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. ఓకే అండి.